హలో అండి అందరికీ. ఈ వీడియోలో మనం మాట్లాడుకోబోయే అంశం చాలా ఆసక్తికరమైనది. ఇది 2025లో బూమ్ కోసం సిద్ధంగా ఉన్న ఐటీ స్టాక్స్ గురించి మాట్లాడుకోబోతున్నాం. ఇప్పుడు నేను చెప్పబోయే ఐటీ స్టాక్స్ మీకు కొన్ని తెలిసే ఉండొచ్చు. అయినప్పటికీ ఈ వీడియోలో మనము ఈ స్టాక్స్ లో ఏ ఏరియాలో ఇన్వెస్ట్మెంట్ కి సేఫ్ గా ఉంటుంది అనేది డిస్కస్ చేసుకుందాము. అలాగే మీరు లాంగ్ టర్మ్ పర్స్పెక్టివ్ లో ఇన్వెస్ట్మెంట్ పెట్టాలని చూస్తున్నారా? అలాగే మన స్టాక్ మార్కెట్ లో ఐటీ సెక్టారు వృద్ధి అవకాశాల గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? ఈ వీడియో మీకోసమే. ఈ వీడియోలో మనము ఐటీ రంగంలో ముందు వరుసలో ఉన్న స్టాక్స్ గురించి, వాటి ప్రస్తుత స్థితి, వృద్ధి అవకాశాలు మరియు 2025 నాటికి వీటిని ఎలా అనలైజ్ చేయొచ్చు, ఈ స్టాక్స్ ఎలా గ్రోత్ ఉండవచ్చు అనేది వివరంగా చెప్పబోతున్నాను. ఇక మీరు గనక మొదటిసారిగా మన ఛానల్ ని గనక చూస్తూ ఉన్నట్లయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చేయండి. ఇక వాట్ ఈజ్ ఐటీ సెక్టార్? మన ఇండియా గ్లోబల్ గా ఐటీ కేంద్రంగానే కాకుండా తాజాగా డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ దిశగా ముందంజలో ఉంది. మన దేశానికి చెందిన కంపెనీలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్, క్లౌడ్ కంప్యూటింగ్ మరియు డేటా అనలిటిక్స్ పై దృష్టి పెట్టడంతో మన ఇండియన్ ఐటీ సెక్టార్ అనేది కొత్త స్థాయిలో ఎదిగే అవకాశం ఉంది. అలాగే మన ఇండియన్ ఐటీ కంపెనీలకు గ్లోబల్ గా చాలా పెద్ద క్లయింట్ తో పెద్ద మొత్తంలో ఒప్పందాలు పొందుతున్నారు, అంటే ఆర్డర్స్ వస్తూ ఉన్నాయి. ఇది మన ఐటీ సెక్టార్ వృద్ధికి ఎంతో ఉపయోగపడుతుంది. ఇక 2025లో ట్రెండ్ ఎలా ఉండబోతుంది? మీ అందరికీ తెలిసిందే, లేటెస్ట్ గా క్లౌడ్ కంప్యూటింగ్, జనరేటివ్ ఏఐ మరియు సైబర్ సెక్యూరిటీ డిమాండ్ గా ఉంటున్నాయి. గ్లోబల్ రెసిషన్ సంకేతాల మధ్య కష్టసాధ్యమైనటువంటి పరిష్కారాలను అందించే దిశగా ఈ ఐటీ కంపెనీలు మరింత స్థిరంగా వృద్ధి పొందే అవకాశాలు మనం చూడవచ్చు. ఇక ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఐటీ స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేసే ముందు మార్కెట్ రిస్క్ ను కూడా మీరు పరిగణలో తీసుకోవడం చాలా ముఖ్యము. మన ఐటీ సెక్టారు ఇండియాకి చాలా కీలకము. లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్లకు ఈ స్టాక్స్ అయితే మంచి ఎంపిక అవ్వచ్చు. ఇక ఈ స్టాక్స్ లో ముందు వరుసలో ఇప్పుడు మనం చెప్పుకోబోయే స్టాక్ పేరు మన అందరికీ తెలిసినదే, టీసీఎస్, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ లిమిటెడ్. ఈ కంపెనీ మన దేశంలోనే కాకుండా వరల్డ్ వైడ్ గా అతి పెద్ద ఐటీ సర్వీసులు అందించే కంపెనీ. ఎట్ ప్రెజెంట్ మరియు రానున్న ఫ్యూచర్ లో టెక్నాలజీ ట్రెండ్స్ ని మార్చుకుంటా సరికొత్త ఆవిష్కరణల దిశలతో ఈ కంపెనీ అనేది ముందంజలో ఎప్పుడూ ఉంటుంది. ఇక ఈ కంపెనీ యొక్క ప్రధాన ముఖ్య అంశాల గురించి మాట్లాడుకుంటా ఉన్నట్లయితే, డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్, క్లౌడ్ కంప్యూటింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఏఐ మరియు బిగ్ డేటా వంటి రంగాల్లో విస్తృతమైన ఇన్వెస్ట్మెంట్ అయితే ఈ కంపెనీ పెడుతూ ఉంది. ఆ దిశగా డెవలప్ అవుతా ఉంది. ఇక ఈ కంపెనీ యొక్క కస్టమర్ బేస్ గమనిస్తా ఉన్నట్లయితే, మన ఇండియాలోని ఫార్చ్యూన్ 500 కంపెనీలు టీసీఎస్ క్లయింట్ గా ఉన్నాయి. అంటే దాదాపుగా మేజర్ కంపెనీలు అన్నిటికీ కూడా ఈ టీసీఎస్ అనేది సర్వీసెస్ ఇస్తుంది. ఇది స్థిరమైన ఆదాయ వనరుగా కూడా ఉండటం వల్ల ఫ్యూచర్ లో మరింత వృద్ధి పొందే అవకాశాలు కూడా మనం చూడవచ్చు. 2025 నాటికి టీసీఎస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత పరిష్కారాలను అందించడంలో మరింత అగ్రెసివ్ గా పెరిగే అవకాశాలు మనం గమనించవచ్చు. ఇక ప్రస్తుతం ఈ టీసీఎస్ స్టాక్ ని గమనిస్తా ఉన్నట్లయితే 4500 లెవెల్లో ట్రేడింగ్ ని గమనిస్తూ ఉన్నాము. గత స్వింగ్ లో 3900 అంటే 4000 ఏరియాలో ఈ టీసీఎస్ కి స్ట్రాంగ్ సపోర్ట్ అయితే మనం గమనించాము. ఇక ఇక్కడి నుంచి అయితే స్ట్రాంగ్ గా అప్ ర్యాలీ కొనసాగుతా ఉంది. ఇలా మనం ఒక ట్రెండ్ లైన్ డ్రా చేసుకుని దీంట్లో గనక లాంగ్ టర్మ్ లేదా షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ తీసుకుంటా ఉన్నట్లయితే డౌన్ సైడ్ 3900 ఏరియా అనేది స్టాప్ లాస్ కింద మనం గమనించవచ్చు. ఒకవేళ మీరు ఎక్కువ రోజులు లాంగ్ టర్మ్ అంటే మోర్ దెన్ 3 years గనక లాంగ్ టర్మ్ పర్స్పెక్టివ్ లో చూస్తూ ఉన్నట్లయితే, ఒకవేళ డౌన్ సైడ్ కి వచ్చినా కూడా మీరు అంత భయపడాల్సిన అవసరం లేదు. మరలా డిప్స్ లో కొంత యావరేజ్ చేసుకుంటా ఈ స్టాక్ లో మనము ఇన్వెస్ట్మెంట్ అనేది కొంచెం పెంచుకుంటా ఉండొచ్చు. ఇక ఇక్కడి నుంచి మనం అప్సైడ్ టార్గెట్ చూస్తూ ఉన్నట్లయితే 4700 అప్సైడ్ బ్రేక్ తర్వాత మనకి మంచి మొమెంటమ్ ఈ స్టాక్ లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇక్కడ నుంచి టార్గెట్ చూస్తూ ఉన్నట్లయితే దాదాపుగా 1000 రూపీస్ అబోవ్ వరకు పెద్ద టార్గెట్ ని లాంగ్ టర్మ్ లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇది మనకు నియరెస్ట్ టార్గెట్ కు కూడా అవుతుంది. అలాగే లాంగ్ టర్మ్ చూసినట్లయితే ఇది మంచి ఇన్వెస్ట్మెంట్ అవకాశం కింద చూడవచ్చు. ఎవరైతే ఇన్వెస్టర్స్ నష్టాలు వచ్చినప్పుడు కూడా లాంగ్ టర్మ్
పర్స్పెక్టివ్ లో ఇన్వెస్ట్మెంట్ ని పెంచుకుంటా ఉండాలనుకుంటారో వాళ్ళకైతే ఈ స్టాక్ చాలా సూటబుల్ అవుతుంది. ఒకవేళ డౌన్ లోకి వెళ్ళినా దీనిలో మనము యావరేజ్ చేసుకుంటా మన ఇన్వెస్ట్మెంట్ అయితే పెంచుకుంటా ఉండొచ్చు. ఈ స్టాక్ లో లాంగ్ టర్మ్ అయితే చాలా మంచి ఇన్వెస్ట్మెంట్ ఎంపిక అవుతుంది. కాబట్టి ఎవరైతే లాంగ్ టర్మ్ పర్స్పెక్టివ్ లో చూస్తూ ఉంటారో వాళ్ళు తప్పకుండా ఈ స్టాక్ లో కొంత ఇన్వెస్ట్మెంట్ అయితే వాళ్ళ పోర్ట్ఫోలియోలో ఉంచుకోవచ్చు. ఇక తర్వాత మనం చెప్పుకోబోయే స్టాక్ పేరు అందరికి తెలిసిన ప్రసిద్ధ స్టాక్ ఇన్ఫోసిస్. ఈ ఇన్ఫోసిస్ డిజిటల్ సర్వీసెస్, కన్సల్టెన్సీ మరియు క్లౌడ్ ప్రాజెక్టుల్లో ప్రత్యేకమైన ఆర్డర్స్ అయితే కలిగి ఉంది. ఎల్లప్పుడూ వీటికి గ్లోబల్ గా కూడా మంచి ఆర్డర్స్ అయితే ఈ ఇన్ఫోసిస్ కంపెనీకి అయితే వస్తూ ఉంటాయి. అలాగే ఈ కంపెనీ యొక్క పాజిటివ్ చూస్తూ ఉన్నట్లయితే స్ట్రెంగ్త్స్, ఈ కంపెనీ ప్రస్తుతం జనరేటివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మరియు క్లౌడ్ సొల్యూషన్ మీద ప్రత్యేకంగా పనిచేస్తూ ఉంది. ప్రధానంగా యూరోప్ మరియు యుఎస్ఏలో గణనీయమైన ఆదాయాలు కలిగిన సర్వీసెస్ అయితే ఇస్తూ ఉంది. అలాగే ఈ ఇన్ఫోసిస్ కంపెనీ 2025 నాటికి 10 to 12 మధ్య CAGR వృద్ధి రేట్ ని కొనసాగిస్తుందని మార్కెట్ నిపుణులు అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఇక ఈ ఇన్ఫోసిస్ లో లాంగ్ టర్మ్ పర్స్పెక్టివ్ లో ఇన్వెస్ట్మెంట్ అనేది ఒక మంచి నిర్ణయం అవుతుంది. ఇప్పుడు ట్రేడ్ అవుతున్న 2000 ఏరియా అనేది అప్ సైడ్ లో బ్రేక్ చేయడానికి రెడీగా ఉన్న ఏరియా. అయితే ఆల్రెడీ ఒకసారి ఈ 2000 ఏరియాలో రీటెస్ట్లు అయితే చేసింది. ఇక ఇప్పుడు గనక దీన్ని బ్రేక్ చేసి అబోవ్ సస్టైన్ అయినట్లయితే ఈ 2000 లెవెల్ అనేది తిరిగి ఈ స్టాక్ కి మనం సపోర్ట్ ఏరియా కింద భావించవచ్చు. ఒకవేళ డౌన్ లోకి వెళ్ళినా కానీ మనం సంకోచించకుండా ఈ స్టాక్ లో ఇన్వెస్ట్మెంట్ అయితే పెంచుకుంటా ఉండొచ్చు. ఇక డౌన్ సైడ్ భారీ డౌన్ ఫాల్ ని గమనించాల్సి వచ్చినప్పుడు 117 అనేది ఒక క్రూషియల్ సపోర్ట్ ఏరియా. ఈ 117 నుంచి 2000 మధ్య ఈ 300 రూపీస్ లో కన్సాలిడేషన్ తర్వాత ఖచ్చితంగా అప్ సైడ్ ర్యాలీ కొనసాగించవచ్చు. కాబట్టి ఈ 300 పాయింట్ల రేంజ్ లో మన ఇన్వెస్ట్మెంట్ అనేది కొంచెం పెంచుకునే అవకాశాలు పరిశీలించవచ్చు. ఇక ఈ 2000 రూపీస్ అప్ సైడ్ బ్రేక్ చేసిన తర్వాత నుంచి ఒక 500 నుంచి 600 రూపీస్ అప్ సైడ్ టార్గెట్ ని మనము ఎక్స్పెక్ట్ చేయవచ్చు. నియరెస్ట్ గా ఇది టార్గెట్ కింద చూడవచ్చు షార్ట్ టర్మ్ కింద. ఒకవేళ లాంగ్ టర్మ్ పర్స్పెక్టివ్ లో చూస్తూ ఉన్నట్లయితే దీనిలో ఇన్వెస్ట్మెంట్ పెంచుకుంటా ఉండటమే తప్పితే తగ్గించే అవకాశాలు వెంటనే చూడాల్సిన అవసరం ఉండదు. మధ్యలో ఏదైనా డిప్స్ వచ్చినా యావరేజ్ చేసుకుంటా ఉండవచ్చు. ఎందుకంటే గ్లోబల్ గా జనరేటివ్ AI మరియు క్లౌడ్ సొల్యూషన్ మీద ఈ కంపెనీ అయితే ఎక్కువగా ఆధారపడి ఉంది. అవైతే ఫ్యూచర్ టెక్నాలజీ కాబట్టి ఫ్యూచర్ టెక్నాలజీ మీద ఏ కంపెనీలు అయితే ఎక్కువ ఫోకస్ చేస్తూ ఉంటాయి ఆ కంపెనీల మీద పెట్టుబడి పెట్టడం అనేది మంచి నిర్ణయమే అవుతుంది. కాబట్టి నేనైతే 2000 రూపీస్ బిలోలో ఎంత దొరికితే అంత బై చేసే విధంగా మన పోర్ట్ఫోలియో తగ్గట్టుగా రిస్క్ మేనేజ్మెంట్ తీసుకుంటా దీంట్లో ఇన్వెస్ట్మెంట్ అయితే తీసుకోవచ్చు. ఇక రిస్క్ ఫ్యాక్టర్ అనేది జాగ్రత్తగా వాచ్ చేయాల్సి ఉంటుంది. ఎప్పుడూ కూడా ఏ స్టాక్ కూడా 100% రిటర్న్ ఇస్తుందని గ్యారంటీ ఉండదు. ఎందుకంటే ఒక్కోసారి మార్కెట్ ట్రెండ్ ను బట్టి అలాగే సెక్టార్ వైజ్ గా వస్తున్న నష్టాలను బట్టి కూడా ఒక్క స్టాక్ లో వచ్చిన ఎఫెక్ట్ వేరే స్టాక్ మీద కూడా పడవచ్చు. అంటే ఒకవేళ టాటా కనుక ప్రాజెక్టులు తగ్గిపోతే దాని ఎఫెక్ట్ ఈ ఇన్ఫోసిస్ కూడా పడుతుంది. అలాగే ఈ ఇన్ఫోసిస్ లో ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తే ఆర్డర్స్ వైజ్ గా అది మిగిలిన టాటా కన్సల్టెన్సీ అలాగే ఐటీ సెక్టార్ సంబంధించిన స్టాక్స్ లో కూడా పడే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం గమనించాల్సింది ఏంటంటే మన యొక్క పోర్ట్ఫోలియోలో డైవర్సిఫికేషన్ విభాగాలు గమనిస్తా ఉన్నట్లయితే ఐటీ సెక్టార్ కూడా ఒక మంచి పోర్ట్ఫోలియో కింద పరిగణిస్తా ఇప్పుడు మనం చెబుతున్న స్టాక్స్ లో మనకు నచ్చిన విధంగా మన రిస్క్ తగ్గట్టుగా పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ అయితే చేసుకోవచ్చు. ఇక తర్వాత చెప్పుకోబోయే ముఖ్యమైన స్టాక్స్ లో HCL టెక్నాలజీస్. ఇక ఈ HCL కంపెనీ డిజిటల్ కన్సల్టింగ్ మరియు సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లో వరల్డ్ వైడ్ గా చాలా లీడింగ్ కలిగిన కంపెనీ కింద మనం గమనించవచ్చు. ఈ కంపెనీ యొక్క ప్రధాన అంశాలు చూస్తూ ఉన్నట్లయితే సైబర్ సెక్యూరిటీ. ఈ సైబర్ సెక్యూరిటీ రంగంలో కీలకమైన ప్రాజెక్టులను ఈ HCL చాలా సమర్థవంతంగా టేక్ ఓవర్ చేసింది. వాటిని నిర్వహిస్తా సక్సెస్ చేయగలిగింది. అలాగే ఇన్నోవేషన్ డైవర్స్ ఇండస్ట్రియల్ సంబంధించిన ఆటోమేషన్ మరియు SaaS సేవల్లో పెట్టుబడి అయితే ఎక్కువ పెట్టి వాటి మీద రీసెర్చ్ చేసి దానికి సంబంధించిన టెక్నాలజీని రోజుకి డెవలప్ చేసుకుంటా ఒక ఇన్నోవేషన్ కంపెనీ కింద ఇది ట్రాన్స్ఫార్మ్ అవుతా ఉంది. అలాగే ఈ కంపెనీకి ఉన్న ఆర్థిక స్థిరత్వం గ్లోబల్ మార్కెట్లో వివిధ ప్రాజెక్టుల్లో దీనికి కాంపిటీషన్ బాగా వచ్చినప్పటికీ దాన్ని ఎదుర్కొని మరింత స్థిరంగా ఈ కంపెనీ అనేది డెవలప్మెంట్ అవుతా పెరుగుతూ వస్తూ ఉంది. ఇక ఈ HCL స్టాక్ని గమనిస్తూ ఉన్నట్లయితే గత జూన్ నెల నుంచి ఈ స్టాకు రోజుకి
అప్ ట్రెండ్లోనే కొనసాగుతూ వెళ్తూ ఉంది. అయితే నీరెస్ట్గా గమనిస్తూ ఉన్నట్లయితే 2000 ఏరియాలో ఒక డిప్ వచ్చే అవకాశం మనం గమనించవచ్చు. సైకలాజికల్ రెసిస్టెన్స్ ఇక్కడ నుంచి కొంత డిప్ వచ్చి డౌన్ సైడ్కి వెళ్ళినప్పుడు ఈ స్టాక్లో ఇన్వెస్ట్మెంట్ కోసం రెడీగా ఉండాల్సి ఉంటుంది. ఈ 2000 నుంచి 1700 మధ్య మనకి ఒక ఆపర్చునిటీ రావచ్చు. ఇక్కడ మనం పొజిషన్ తీసుకొని లాంగ్ టర్మ్ పర్స్పెక్టివ్లో షేర్స్ తీసుకున్న తర్వాత డౌన్ బ్రేక్ చేసి మరలా డౌన్ ఫాల్ అవుతున్నా కానీ మనం అంత భయపడాల్సిన అవసరం అయితే లేదు. ఇది మంచి స్టాకే. డౌన్ సైడ్ 1300 లెవెల్ మరలా క్రూషియల్ సపోర్ట్ ఏరియా కింద యాక్ట్ అవుతుంది. ఇక ఓవరాల్గా ముందు చెప్పిన స్టాక్స్ కంటే ఈ స్టాక్లో ఆచి చూచేటే మనం పొజిషన్ తీసుకోవాల్సి ఉంటుంది. కొంత డౌన్ సైడ్కి వచ్చిన తర్వాతే మనము దీంట్లో ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ చేయడం అనేది ఒక మంచి నిర్ణయం అవుతుంది. ఈ హైయర్స్లో వెంటనే తీసుకోకపోవడం మంచిది. కొంత డిప్ డౌన్ వచ్చేంత వరకు వెయిట్ చేయండి. ఇక ఈ 2000 తర్వాత నుంచి కొంత అప్ ర్యాలీ కొనసాగించవచ్చు. ఎప్పుడైతే ఈ స్టాక్ 2000 ఏరియాని బ్రేక్ చేస్తుందో ఇక్కడి నుంచి మనకి ఒక 500 పాయింట్ల అబోవ్ వరకు టార్గెట్ ని చూడవచ్చు. మినిమం 1 ఇయర్ నుంచి 3 ఇయర్స్ టార్గెట్ కింద గమనించవచ్చు. అలాగే ఈ 1700 దిగున బ్రేక్ చేసినట్లయితే మరలా దీని ఒక రేంజ్ ఏరియా కింద అంటే కన్సాలిడేషన్ అవుతుంది. ఈ స్టాక్ లో భారీ ఫాల్ రాకపోయినప్పటికీ కొంత మార్కెట్ ఒడిదుడుకులను అయితే ఎదుర్కొనే అవకాశం కూడా ఈ స్టాక్ లో చూడవచ్చు మిగిలిన అన్ని స్టాక్స్తో పోలిస్తే. ఎందుకంటే ఇది హైయర్ లెవెల్లో ట్రేడ్ అవుతూ ఉంది. ఇన్వెస్ట్మెంట్ తీసుకునేటప్పుడు ఓవరాల్ సెక్టార్ వైజ్గా కూడా మనం గమనించాల్సి ఉంటుంది. సెక్టార్లో ఉన్న పాజిటివ్ ట్రెండ్ అన్ని స్టాక్స్ కూడా వర్తిస్తుంది. ఒక్కోసారి కొన్ని స్టాక్స్కి వర్తించకపోవచ్చు. కాబట్టి ఓవరాల్గా స్టాక్ సంబంధించిన ఫండమెంటల్ టెక్నికల్ అనాలిసిస్ని కూడా మనం ట్రేడ్ తీసుకునే ముందు చూసుకోవాలంటే పొజిషన్ తీసుకునే ముందు చూసుకోవాల్సి ఉంటుంది. హైయర్ లెవెల్లో ట్రేడ్ అయ్యేటప్పుడు తీసుకునేది కొంచెం రిస్కీ కింద ఎప్పుడు అవుతుంది. ఇక ఎవరు ఈ స్టాక్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు? ఈ స్టాక్ అయితే ఫ్యూచర్ టెక్నాలజీ అయినటువంటి సైబర్ సెక్యూరిటీ మరియు క్లౌడ్ సొల్యూషన్ మీద విస్తృతమైన పెట్టుబడులు పెడతా డెవలప్ అవుతుంది. కాబట్టి లాంగ్ టర్మ్ పర్స్పెక్టివ్లో ఈ స్టాక్లో ఇన్వెస్ట్మెంట్ ఒక మంచి అభిప్రాయమే అవుతుంది. ఇక మరొక మంచి స్టాక్ గురించి మాట్లాడుకుంటా ఉన్నట్లయితే ఆ స్టాక్ పేరు విప్రో. ఈ విప్రో పరిచయం అక్కర్లేనటువంటి స్టాకు. ఇది ప్రధానంగా క్లౌడ్ మరియు డిజిటల్ ఆపరేషన్లో ప్రాజెక్టులను అయితే కలిగి ఉంది. ఈ కంపెనీ యొక్క ప్రధానమైన అంశాలలో మొదటిది సైబర్ సెక్యూరిటీ. విప్రో కూడా ప్రస్తుత డిజిటల్ ట్రెండ్లను క్యాచ్ చేసుకుంటా సైబర్ సెక్యూరిటీ మీద డెవలప్ చేసుకుంటా కస్టమర్స్కి అయితే సర్వీస్ని ఇస్తూ ఉంది. ఇక ఈ యొక్క కంపెనీ ఫ్యూచర్ స్కోప్ గమనిస్తూ ఉన్నట్లయితే 2025 నాటికి విప్రో టెక్నాలజీ విభాగంలో మరింత పెరుగుదల చూడాలనుకుంటుంది. ఆ దిశగా అడుగులు వేస్తూ ఉంది. అలాగే విదేశీ మార్కెట్లో ఉన్న ప్రాధాన్యతను గమనిస్తూ ఉన్నట్లయితే యుఎస్ఏ, యూరోప్ మార్కెట్లో సరికొత్త ప్రాజెక్టులతో దూసుకుపోతూ ఉంది. ఇక ఈ స్టాక్ గురించి మాట్లాడుకుంటా ఉన్నట్లయితే ఇప్పుడు తక్కువ ప్రైస్ కలిగి ఉన్నప్పటికీ రానున్న ఫ్యూచర్లో ఇది మంచిగా రేజ్ అయ్యే అవకాశం కూడా ఎక్స్పెక్ట్ చేయవచ్చు. నేనైతే మిగిలిన ముందు చెప్పిన స్టాక్స్ అన్నిటిలో కంటే కూడా దీంట్లో ఇన్వెస్ట్మెంట్ చేయటం అనేది ఒక మంచి అభిప్రాయం కింద నేను భావిస్తాను. ఇక ఈ స్టాక్ ఇప్పుడు ట్రేడ్ అవుతున్న 300 అబోవ్ ఏరియా అనేది సపోర్ట్ లోనే ఉన్నట్టుగా భావించవచ్చు. ఈ 300 ఏరియా అనేది ఒక కీలకమైన సపోర్ట్ కింద నేను అయితే భావిస్తున్నాను. ఒకవేళ దీంట్లో ఇన్వెస్ట్మెంట్ ఉంటే 300 దిగుకు వెళ్ళినప్పుడు ఎగ్జిట్ అయ్యి మరలా 300 అబోవ్ క్రాస్ అవుతా ఉన్నప్పుడు దీంట్లో ఇన్వెస్ట్మెంట్ అనేది తిరిగి తీసుకోవచ్చు. అదైతే ఉత్తమంగా ఉంటుంది. ఇక 300 అబోవ్ నుంచి అప్ సైడ్ వెళ్తా ఉన్నట్లయితే మరొక 50 రూపీస్ వరకు నియరెస్ట్ టార్గెట్ని అయితే మనం గమనించవచ్చు. ఓవరాల్గా 350 దగ్గర మరలా ఒక రెసిస్టెన్స్ జోన్ అయితే ఏర్పడే అవకాశంగా చూడవచ్చు. అయితే 300 దిగున మళ్ళీ బ్రేక్ చేసినట్లయితే మన రిస్క్ ప్రకారము పొజిషన్ క్లోజ్ చేసుకుని మరలా 300 అబోవ్కి వెళ్ళి సస్టైన్ అయిన తర్వాత నుంచి ట్రేడ్ అయితే అంటే ఇన్వెస్ట్మెంట్ అయితే దీంట్లో తిరిగి ప్లాన్ చేసుకోవచ్చు. ఇక ఒకవేళ 300 రూపీస్ని కూడా బ్రేక్ చేసినట్లయితే 260 నుంచి 240 మధ్య తిరిగి కన్సాలిడేషన్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఆ ఏరియా వరకు తిరిగి ఫాల్ని అయితే ఈ స్టాక్లో చూడవచ్చు. అయితే ఇప్పుడు కొన్ని అంచనాల ప్రకారము నేనైతే 300 అబోవ్లో ఉన్నంత వరకు ఈ స్టాక్లో మంచి ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీస్ ఉండే విధంగా గమనిస్తూ ఉన్నాను. ఈ స్టాక్ అయితే నా పోర్ట్ఫోలియో తప్పనిసరిగా ఉండే విధంగా నేను ప్లాన్ చేసుకుంటాను. ఇక మీరు కూడా మీ పోర్ట్ఫోలియోలో ఈ స్టాక్ని ప్లాన్ చేసుకునే విధంగా ఆలోచిస్తున్నారా లేదా మీకు ఏదైనా సందేహం ఉందా అనేది క్రింద కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేయండి. ఇక మరొక ఇంపార్టెంట్ స్టాక్ పేరు టెక్ మహీంద్రా లిమిటెడ్. ఈ కంపెనీ లేటెస్ట్గా 5G టెలికాం సేవల్లో
అలాగే డిజిటల్ కన్సల్టెన్సీలో సరికొత్త ప్రాజెక్టులను అయితే టేక్ ఓవర్ చేసింది. 2025 నాటికి 5G టెక్నాలజీలో టెక్ మహీంద్రా మరింత మైలురాళ్ళని చేరుకుంటుందని భావిస్తున్నారు అందరూ. అంటే టెక్నాలజీ డెవలప్ అవుతున్న కొద్దీ వాటిలో విస్తృతమైన పరిశోధనలు చేస్తా వాటి మీద ఇన్వెస్ట్మెంట్ అయితే ఈ టెక్ మహీంద్రా చేస్తూ ఉన్నది. దానికి సంబంధించి ఏదైనా సరికొత్త టెక్నాలజీ లేదా పేటెంట్స్ ఈ కంపెనీకి వచ్చే అవకాశం కూడా మనం రానున్న భవిష్యత్తులో చూడవచ్చు. అది ఈ కంపెనీకి ఉన్న ప్రధానమైన బలము. ఇక టెలికాం మార్కెట్లో దీనికనేది ఒక ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. టెలికాం సేవలతో పాటుగా క్లౌడ్ ఆధారిత సేవల్లో కూడా అంటే క్లౌడ్ కంప్యూటింగ్ సర్వీసెస్ కూడా ఇస్తా ఈ కంపెనీ డెవలప్ అవుతూ ఉంది. అలాగే గ్లోబల్ పొజిషనింగ్ ఇది ప్రధానంగా యూరోప్ మరియు అమెరికా మార్కెట్లో చాలా స్ట్రాంగ్గా ఉంది. అక్కడ దీనికి చాలా పెద్ద ప్రాజెక్టులు అయితే టేక్ ఓవర్ చేసింది. ఇక 5G టెక్నాలజీ అనేది అంతకంతకు వరల్డ్ వైడ్గా పెరుగుతుంది కాబట్టి ఈ టెక్నాలజీ డిమాండ్ కారణంగా ఈ స్టాక్లో పెట్టుబడి అనేది మంచి నిర్ణయం అవుతుంది. ఇక ఈ స్టాక్ని చూస్తూ ఉన్నట్లయితే మిగిలిన ఐటీ స్టాక్స్ లాగానే ఈ స్టాక్ కూడా స్ట్రాంగ్ పాజిటివ్లో అప్సైడ్కు వెళ్తూ ఉంది. ఇలా అప్సైడ్కు వెళ్తూ ఉన్నా కానీ సైకలాజికల్ రెసిస్టెన్స్ లెవెల్ అనేది ఈ 200 పాయింట్లలో మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇక్కడ కొంత కరెక్షన్ తీసుకుని డౌన్ సైడ్కి వచ్చిన ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీ ఉండే విధంగా ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. ఇక్కడ నుంచి ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేసుకుంటూ వెళ్తా ఉన్నా తక్కువ క్వాంటిటీతో మనం యావరేజ్ చేసుకుంటూ ఉండాలి. ఒకవేళ 1600 దిగు బ్రేక్ అయినట్లయితే మనకి మంచి ఆపర్చునిటీ అయితే తిరిగి ఇస్తుంది. ఈ స్టాక్లో మనము తిరిగి అక్కడ యావరేజ్ చేసుకొని లంసమ్ అమౌంట్ దిశగా కూడా ఇన్వెస్ట్ చేసే విధంగా చూడవచ్చు. ఎందుకంటే 1600 నుంచి 1200 అనేది ఒక మంచి కన్సల్టేషన్ ఏరియా కింద మారుతుంది. దీనిలో ఇన్వెస్ట్ చేస్తే గనక వాల్యుబుల్ ఇన్వెస్ట్మెంట్ అయితే అవ్వచ్చు. అయితే ఈ 1700 అబోవ్లో మనకి సపోర్ట్ తీసుకుని అప్సైడ్కి వెళ్తూ ఉన్నప్పుడు ఎవరైనా దీంట్లో ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేయాలంటే ముందు చెప్పుకున్నట్టుగా కొద్దిగా స్టార్ట్ చేయండి. మార్కెట్ ట్రెండ్స్ని అనుసరించి స్టాక్స్ని పెంచుకుంటా వెళ్ళండి. ఇక ఇవ్వండి ఐటీ సెక్టార్లో మేజర్ టాప్ స్టాక్స్, అలాగే ఇన్వెస్ట్మెంట్ తప్పక చేయాల్సిన స్టాక్స్. ఎవరైతే లాంగ్ టర్మ్ ప్రాస్పెక్టివ్లో చూస్తూ ఉంటారో వాళ్ళకైతే ఈ స్టాక్స్ సూటబుల్ అవుతాయి. ఇక వీటిలో ఇన్వెస్ట్మెంట్ చేసే ముందు మొదటగా మనం గమనించవలసింది రిస్క్ రివార్డ్ అనాలిసిస్. ఈ ఐటీ స్టాక్స్ మంచి డెవలప్మెంట్ చూపిస్తున్నప్పటికీ మార్కెట్ కరెక్షన్ సమయంలో వీటికి కూడా నష్టాలు ఉండే అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే మార్కెట్ కరెక్షన్ తీసుకుంటా ఉందో అప్పుడు మనము ఈ స్టాక్స్లో ఉన్న ఇన్వెస్ట్మెంట్స్ అయితే ఒకసారి రివ్యూ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఈ స్టాక్స్ యొక్క వాల్యుయేషన్ గమనిస్తూ ఉండండి. హై రేటింగ్ ఉన్న స్టాక్స్ పై ఇన్వెస్ట్మెంట్ పెట్టే ముందు వీటి వాల్యుయేషన్ చూడండి. అలాగే మేజర్ విషయం ఏంటంటే యుఎస్ మరియు యూరోప్ మార్కెట్లో వచ్చే సంక్షోభము వాటి ఎఫెక్టు ఈ స్టాక్స్ మీద ఈజీగా పడుతుంది. ఎందుకంటే ఇవి మేజర్గా అవుట్ సోర్సింగ్ మీద ఆధారపడి ఉంటాయి కాబట్టి మేజర్ అవుట్ సోర్సింగ్ మనకు యూరోప్ మరియు యుఎస్ఏ నుంచి వస్తుంది కాబట్టి అక్కడ ఏదైనా సంక్షోభం స్టార్ట్ అయినట్టయితే దాని ఎఫెక్టు ఈ స్టాక్ మీద తప్పకుండా ఉంటుంది. దీన్ని అయితే దృష్టిలో ఉంచుకొని ఈ ఐటీ స్టాక్స్లో ఇన్వెస్ట్మెంట్ అయితే ఎప్పటికప్పుడు రివ్యూ చేసుకుంటూ ఉండండి. ఇక 2025 నాటికి ఏఐ, క్లౌడ్ టెక్నాలజీ, సైబర్ సెక్యూరిటీ వంటి టెక్నాలజీలో దృష్టి పెట్టిన ఈ కంపెనీలు మరింత స్ట్రాంగ్గా డెవలప్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పుడు మనం మాట్లాడుకున్న స్టాక్స్ అన్నీ కూడా ఇవే కోవలోకి వస్తాయి కాబట్టి వీటిలో గ్రోత్ ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. ఆ గ్రోత్ ఆపర్చునిటీస్ని మనము ఈజీగా అందిపుచ్చుకోవాలంటే వీటిలో లంసంగా కాకుండా సిప్ లాగా ఇన్వెస్ట్మెంట్ అయితే పెంచుకుంటా ఉంటే బెటర్ రిటర్న్స్ అయితే ఉంటాయి. ఇక ఇదండి ఈ రోజు వీడియో. ఈ వీడియోలో మనము ఇండియన్ ఐటీ స్టాక్స్ గురించి వివరంగా చర్చించాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఉన్నట్లయితే ప్లీజ్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మీ అభిప్రాయాలని అలాగే మీ సూచనల్ని కామెంట్ రూపంలో చెప్పండి. వచ్చే వీడియోలో మరింత ఆసక్తికరమైన విషయంతో మరలా తిరిగి కలుద్దాం. బాయ్ అండి.